ఇంద్ర చనిపోయాడన్న నిజం తెలుసుకున్న స్వామీజీ తన శిష్యులతో, నేను ఆ జాతకుడి విషయం అర్జున్ ప్రసాద్కి చెప్పాలి కదా, మీరు ఇక్కడ చూసుకోండి అని అంటూ అర్జున్ ప్రసాద్ని కలవడానికి వెళ్తాడు స్వామీజీ. అలాగే స్వామి అని అంటూ అక్కడంతా చక్కబెడుతూ ఉంటారు శిష్యులు. స్వామీజీని వెతుక్కుంటూ వచ్చిన అహల్యకి అక్కడున్న శిష్యులు కనబడతారు. గురువుగారు ఎక్కడ, స్వామీజీ ఎక్కడ అని అహల్య అడుగుతుండగా, మా స్వామి వారితో మీకేంటి పని అని ఆ శిష్యుడు అహల్యని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది తనతో కాస్త మాట్లాడాలి అని అంటూ ఉండగా, మీరు మా గురువు గారిని మోసం చేశారు, ఆ జాతకుడు చనిపోయాడన్న నిజం మా స్వామివారికి తెలిసిపోయింది, మా గురువు గారు ఆ నిజాన్ని మేజర్ గారికి చెప్పడానికే వెళ్ళారు అని అంటుండగా అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది. స్వామీజీ రాకని గమనించిన అర్జున్ ప్రసాద్ ఇంద్ర జాతకం గురించి అహల్య గురించి మాట్లాడడానికి స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. నమస్కారం గురువు గారు అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. నేను నీతో మాట్లాడడానికే వచ్చాను అని గురువు గారు అంటూ ఉంటారు. అహల్య పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంద్ర చనిపోయాడన్న విషయం స్వామీజీ అర్జున్ ప్రసాద్కి చెప్పేస్తాడా? అహల్య ఆపగలుగుతుందా? సత్య వల్ల ప్రమాదంలో పడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.